వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పెద్ద దొంగని టీడీపీ నేత షాబీర్ ఖాన్ అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ డబ్బులు తీసుకున్నాడని ఆరోపిస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 50 అంకణాల్లో ఇంటి నిర్మాణం చేశాడని ఆరోపిస్తావా అని ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37వ డివిజన్లో పర్మనెంట్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు ఇప్పిస్తారని షిఫ్ట్ ఆర్డర్లుగా ఇప్పించి 3 నుంచి 6 లక్షల రూపాయలు కమిషన్లు దండుకున్న బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వీటిపై ఆ ఉద్యోగాలు రాలేదని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పిన తర్వాత ఈ యొక్క విషయంపై సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు ఇప్పించకుండా డబ్బులు తినేసినటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వీటిపై వివరణ ఇవ్వకుండా దొంగతనం చేసినాడే దొంగ అని పరిగించినట్టు మరో పెద్ద దొంగ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రూరల్ శాసనసభ్యులు సీతారెడ్డి గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చూపిస్తారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిపై వివరణ ఇవ్వాలి తెలుసుకోవాలి, కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వెంచి ప్రజలు మన్ననలు పొంది 3వ హ్యాట్రిక్గా గెలిచినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ గారిపై సంబంధం లేనటువంటి విషయంపై విమర్శలు చేయడం మంచిది కాదు. జెడ్పీ చైర్మన్ భర్తవై ఉండి జెడ్పీ కాంట్రాక్టర్లు దగ్గర కమిషన్లు దండుకునే రాజకీయ బ్రోకర్వి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా ఎమ్మెల్యే గారిపై మా నాయకుడిపై విమర్శించేది? అదేమనంటే ఇల్లులు కట్టుకున్నారు, స్థలాలు కొనుక్కున్నారు అంటున్నాడు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 50 అంకణాలు ఇల్లులు కట్టుకున్నాడు. ఏమి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లులు కట్టుకోకూడదా? స్థలాలు కొనుక్కోకూడదా? గతంలో మా నాయకుడు చెప్పినాడు 2000 సంవత్సరం నుంచి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం, కాంట్రాక్టులు చేస్తున్నాం అని చెప్పి. నీలాగా మీ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు ఇచ్చినటువంటి ఒక మండలం రూరల్ మండలం ఇస్తే నీ ధనదాహానికి ముడిముడిలో మంటలు జరిగినాయి, మట్టెంపాడులో మంటలు జరిగినాయి. ఈ రోజు కూడా నువ్వు చేసినటువంటి రాజకీయ కక్ష సాధింపులు, ఈ రాజకీయ హత్యలకే కథలుగా చెప్పుకుంటారు. ఈరోజు నువ్వా మా నాయకుడి గురించి విమర్శించేది? చింతారెడ్డిపాలెంలో అనేక సంవత్సరాల నుంచి ఉండవు, పంచాయతీలో పోటీ చేయాల, కార్పొరేషన్లో పోటీ చేయాల, 450 అంకణాల ఇల్లు ఎలా కట్టుకున్నావా? రాజకీయ బ్రోకర్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా విమర్శించేది మా నాయకుడి మీద? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులైతే దౌర్జన్యాలు చేయొచ్చా? స్థలాలు కబ్జా చేయొచ్చా? కాంట్రాక్టర్లను బెదిరించొచ్చా? ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మోసాలు చేయొచ్చా? అది అడిగితే రాజకీయ రంగు పూసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారిపై అవాకులు చవాకులు పెంచుతుంది. 10 మార్చిగా నువ్వు చేసిన దారుణాలు రూరల్ నియోజకవర్గంలో అన్ని ఇన్ని కాదు. రూరల్ ఎమ్మెల్యేగా సీతారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష సాధింపైన మండలంలో ఎక్కడైనా రాజకీయంగా కానీ ఎటువంటి పరంగా కానీ ఏదైనా సమస్యలు ఎట్లా ఉన్నాయా అంటే గతం నీ ముందరే జరిగినాయి, కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా లేదు. ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలా. మరొకడు ఉన్నాడు 37. నువ్వు ఒక లోఫర్వి, ఒక లుచ్చావి, ఒక లఫంగావి. నువ్వా సీతారెడ్డి గారి గురించి మాట్లాడేది? నువ్వేం పెద్ద దేశకే నేత అనుకుంటున్నావా? నీ మీద సీతారెడ్డి గారు, గిరిధర్ గారు కక్ష సాధన చేయడానికి మీరు ఎలక్షన్లలో సీతారెడ్డి గారి భార్యపై, వాళ్ళ కుమార్తెలపై సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఒకసారి గుర్తు చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. అసలు నీతి నియమాలు మర్చి మీరు చేసినటువంటి నీచమైన పనులు ఒకసారి గుర్తు చేసుకోండి. రూరల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, సీతారెడ్డి గారి అభిమానులు కానివ్వండి, రగిలిపోతున్నారు ఈ యొక్క విషయంపై. ఒక్క మాట చెప్పండి అన్న, అసలు వీడెవడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు పోగాడుతూ అని చెప్పిన తర్వాత నుండి ఆ రోజు నుండి ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒకటే చెప్పారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారు, అత్యధిక మెజారిటీ మాకు ఇచ్చారు, ప్రజలపై ఒక బాధ్యత ఉంది,
రూరల్ నియోజక ప్రజలు 3 సార్లు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, ఆదరించారు. అభివృద్ధి సంక్షేమంపై ముందు చూపాటు పెట్టుకోండి తప్ప ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులు చేయబాకండి. చేసే ఏ ఒక్క చేసినా కూడా ఆఫీస్ గడప తొక్కని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు. ఆ మాట చెప్పినారు కాబట్టి ఈరోజు నువ్వు ఒక ఇస్త్రీ సొక్క వేసుకొని బయట తిరుగుతున్నావు. ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టుకో, ఇంట్లో పెట్టుకొని పూజించు డైరెక్ట్ రోజు. ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావంటే శ్రీధర్ రెడ్డి గారి అభిమానులు నీపై రాలేదు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్నావు. ఈ మాటలు పోగా నువ్వు అనవసరమైన వాకులు చవాకులు పెరుస్తా ఉన్నావు. పద్ధతి ఉండదు, మంచి పద్ధతి కాదు. గతంలో నువ్వు చేసిన నిర్వాకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నీ మీద. నువ్వు గతంలో నువ్వు చేసినటువంటి దారుణాలు. కాబట్టి ఇకనైనా ఏదైతే బాధింపబడ్డా నువ్వు కమిషన్లు దండుకొని అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసే మార్గం చూడాలి తప్ప నీ గురించి కక్ష సాగులు చేయడానికి, నీ గురించి ఒక ప్లాన్లు వేసుకోవాల్సిన అవసరం లే. ఒక్క పిలుపిస్తే చాలు. బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పడానికి. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆ బంధాలు పోవట్లా, మీలాగా దౌర్జన్యాలు చేయట్లా, మీలాగా కబ్జాలు చేయట్లా, మీలాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయట్లా. కాబట్టి ఇకనైనా బాధింపబడిన వాళ్ళు, అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మూడోసారి అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రజలు ఆయన క్షేమం కోరుకున్నారు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. అలాగే ఈ యొక్క విషయంపై బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ